నమస్కారం. వెల్కమ్ టు బీఆర్‌కే న్యూస్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న వ్యక్తి చాలా స్పెషల్. ఒకటి కాదు, 2 కాదు. నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు. స్టోరీ రైటర్, లిరిక్ రైటర్, 75 పుస్తకాలకు పైగా రచించారు. అతనెవరో కాదండి, మంత్రి ప్రగడ మార్కండేయులు. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారండి? నార్మల్ బాగానే ఉన్నా. రొటీన్ లైఫ్. ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీకి, ఓల్డ్ సినిమా ఇండస్ట్రీకి తేడా ఏంటంటే అసలు? యాక్చువల్లీ ఓల్డ్ సినిమా ఇండస్ట్రీ అంటే కథలు బాగుండేవి, హ్మ్. డైలాగ్స్ బాగుండేవి, యాక్టర్స్ బాగుండేవి, స్క్రిప్ట్లు తయారు చేసి మొదట చేస్తారు రైటర్సు, హ్మ్. ప్రొడ్యూసర్స్కి చూపెట్టేవాళ్ళు, డైరెక్టర్స్కి చూపెట్టేవాళ్ళు. సినిమా హీరోస్, హీరోయిన్స్కి లేదా ఈ కామెడియన్స్కి కావాల్సిన లేదా విలన్స్ని ఆ డైరెక్టరు లేదా ప్రొడ్యూసర్ ఇంటికి పిలిచి ఆ స్క్రిప్టులు ఇచ్చి హ్మ్. చదువుకొని ప్రాక్టీస్ చేసి రమ్మని చెప్పేవాళ్ళు. చాలా ఒక 6 నెలలు, సంవత్సరం కూడా పట్టేవి. 'లవకుశ' సినిమా తీసినప్పుడు 5 సంవత్సరాలు పట్టింది. 5 ఇయర్స్. హ్మ్. అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కావచ్చు, యాక్టర్స్ వాళ్ళ కూడా కావచ్చు. ఈ సినిమా అప్పట్లో ఒక సినిమా తీస్తే పెట్టుబడి తక్కువ, ప్లానింగ్ ఎక్కువ. హ్మ్. సినిమా బయటికి రిలీజ్ అయిన తర్వాత బ్రహ్మాండంగా హిట్. ఫెయిల్ అయిన సినిమా అనేది పాత రోజుల్లో లేదు. యాక్టర్స్ కూడా ఎట్లా బ్రహ్మాండంగా చేసేవాళ్ళంటే నాటక రంగం నుంచి వచ్చేవాళ్ళు. సినిమా హీరోస్ కానీ, విలన్స్ కానీ, రా కామెడియన్స్ కానీ, ఇంకెవరైనా సరే సైడ్ క్యారెక్టర్స్ కానీ, క్యారెక్టర్ యాక్టర్స్ కానీ, హ్మ్. వాళ్ళకి కావాల్సిన రెమ్యునరేషన్ కూడా ఈ రోజుల్లో ఇచ్చినంత లేదు. వాళ్ళకి కూడా హ్యాండ్ టు మౌతే రెమ్యునరేషన్. వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ ఒక జాబ్ లాగా మంత్లీ సాలరీస్ ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఎందుకండి? 'ఎన్టీ రామారావు' గారికి నెలకి జీతము ఒక రూ. 100, రూ. 50 కూడా తీసుకున్న రోజులున్నాయి. రూ. 100 కూడా తీసుకున్న రోజులున్నాయి. మొట్టమొదట కాంట్రాక్ట్ నెల జీతాలు. దాని తర్వాత పెరిగాయి. అట్లా నాగేశ్వరరావు ఆయన కూడా నెల జీతాల్లో పనిచేశారు. దాని తర్వాత కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత బయటకొచ్చి అనేక ఫిల్మ్ ప్రొడక్షన్ హౌసెస్ ఉంటే వివిధ రకాల ప్రొడ్యూసర్స్ ఉంటే దాంట్లో మెల్లిమెల్లిగా వాళ్ళ యాక్టింగ్ టాలెంట్‌ని, క్యాలిబర్‌ని ప్రూవ్ చేసుకుంటూ ఒకదాని ఎంబడి సిన్సియర్‌గా ఉంటూ డెడికేషన్‌తోని పనిచేసి పైకొచ్చారు. హీరోలుగా పెరిగారు. వాళ్ళు ఆస్తులు కొన్నారంటే ఆ రోజుల్లో ఆస్తులు ఏం కొనలేకపోయారు. ఫ్యామిలీలు పెద్దవి. ఆ రోజుల్లో కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. సినిమా యాక్టర్స్ వాళ్ళకి, మగవాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలంటే ముందుకొచ్చేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. భయపడేవాళ్ళు. హ్మ్. ఆ రోజుల్లో డబ్బు ఉండేది కాదు. ఇప్పుడైతే కోరే ఇప్పుడు చేసుకుంటున్నారు. కోట్ల కోసం ఒక సినిమా తీస్తే డబ్బులిస్తున్నారు. మన సెకండ్ సినిమా ఛాన్స్ లేకుండా పోతుంది. అది డెడికేషన్ లేదు. హ్మ్. యాచ్ ప్యాచ్ వర్క్. డైలాగులు అప్పటికప్పుడు చెప్తారు. అప్పటికప్పుడు యాక్ట్ చేస్తారు. అయిపోయింది. అది కూడా మన తెలుగు వాళ్ళలో బ్రహ్మాండమైన హీరోయిన్స్ ఉన్నారు. బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసి క్యాలిబర్ ఉన్నటువంటి హీరోస్ కూడా ఉన్నారు. వాళ్ళని యుటిలైజ్ చేసుకోవడం లే. ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చుకుంటున్నారు. హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ. మన దగ్గర ఉన్నారు గదండీ! హ్మ్. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లేనప్పుడు, కంబైన్డ్ మెడ్రాస్ స్టేట్‌లో ఉన్నప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ తరలించాలి. అప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ అయ్యి సెపరేట్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తమిళనాడులో ఉండేది. ఆ తమిళనాడులో ఉన్న జనాలు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ గవర్నమెంట్ డీఎంకే గవర్నమెంట్ గానీ, ఆల్ ఇండియా అన్నా డీఎంకే గవర్నమెంట్ గానీ, తెలుగు వాళ్ళు అక్కడ పైకి రానివ్వకూడదు. వాళ్ళ ఇండస్ట్రీస్ అన్నీ మా దగ్గర సినిమా షూటింగ్ జరగకూడదు. వాళ్ళు ఎళ్ళిపోవాల్సిందే ఆంధ్రప్రదేశ్‌కి అని చెప్పి పట్టుబట్టారు. హ్మ్. వాళ్ళకి ఏ రాయితీలు కూడా ఇయ్యలేదు ఆ రోజుల్లో. సొంత డబ్బులతోని చేసిన వాళ్ళే. మరి అక్కడి నుంచి హైదరాబాద్‌కి ఫస్ట్‌లో వచ్చారు. నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ పెట్టారు. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఎన్టీ రామారావు గారు వచ్చారు. రామకృష్ణ 70 అప్పుడే హ్యాబిట్స్‌లో స్టార్ట్ చేశారు. ఆయనకి స్టూడియో కూడా ఉంది. రామకృష్ణ సినీ స్టూడియోస్ గోల్కొండ క్రాస్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర. అది అది ఇది సినిమా బ్రహ్మాండమైన సినిమా తీశారు. 'దాన వీర శూరకర్ణ' ఫస్ట్ ఇనాగరేషన్ స్టూడియోతోనే దాంట్లోనే చేశారు. ఎక్సలెంట్. అప్పుడు చాలామంది హీరోలు, హీరోయిన్స్‌లు అప్పటికే మద్రాసులో స్థిరపడిపోయారు. హ్మ్. ఇంక్లూడింగ్ చంద్రమోహన్. ఇల్లు కొనేసుకున్నారు. శోభన్ బాబు కూడా అన్నీ యాక్టర్ అయ్యి ఇక్కడ రాలేక ఆస్తులు అక్కడే ఉండి, ఇల్లు అన్నీ ఉండి అక్కడే ఉండిపోయాయి. అసలెలా షిఫ్ట్ అయిందండి తెలుగు ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్‌కి? అంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అయిన తర్వాత వాళ్ళు ఎల్లగొట్టేశారు. వెళ్ళిపోమన్నారు. హ్మ్. ఇక్కడ ఇండస్ట్రీ కూడా ప్రోత్సహించాలి అంటే
అప్పుడు ఈ తెలంగాణ అప్పటికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు కొన్ని రాయితీలు ఇస్తేనే వాళ్ళొస్తారని జెప్పి కొన్ని ల్యాండ్స్ బంజారా హిల్స్, జుబిలీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీలలో అప్పట్లో హ్మ్. ఏం లేదు అడవి మొత్తం. కొన్ని ఎకరాలు ఇస్తాం స్టూడియోస్ కట్టమని. అట్లా స్టూడియోస్ కట్టారు. కృష్ణా పద్మాలయ స్టూడియోస్ కట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్‌కి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండే. దాని తర్వాత ఈవెన్ ప్రభాకర్ రెడ్డి గారు తమిళనాడు, మద్రాసులో ఉన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఆయనకి సొంత ల్యాండ్ కొన్ని వేల ఎకరాలుంటే హ్మ్. ఆయన చిత్రపురి కాలనీకి విరాళంగా ఇచ్చారు. అప్పుడు అడవది. ఇప్పుడు అది డెవలప్ అయ్యేంత లేదు. ఆయన మహానుభావుడాయన. ఈ రోజుల్లో ఒక గజం 100 గజాలు దానం ఎక్కడ పెట్టి ఎవరు చేయరు. గవర్నమెంట్ ల్యాండ్‌ని కూడా ఇవ్వడానికి ఇప్పుడు వెనకాడుతున్నారు. ఇళ్ల హ్మ్. పట్టాలే ఇవ్వడంలే. సో, చిత్రసీమ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి అర్థం కావాలంటే ఎట్లా అంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వేరే అయిపోయింది స్టేట్ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరే అయిపోయింది. ఇప్పుడు 2 కంబైన్డ్‌గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశు సినీ ఇండస్ట్రీ హైదరాబాద్‌లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో లేదు. విజయవాడ కానీ, వైజాగ్ కానీ, ఇంకా ఎక్కడైనా గానీ లేదు. ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారు. అంటే అక్కడి గవర్నమెంట్ వాళ్ళున్నారు. అక్కడ సెటప్ చేసుకోవాలి జనరల్‌గా. చేసుకోవడం లేదు తొందరగా. ఎందుకు అంటే అది పొలిటికల్ ప్రాబ్లమ్స్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కంబైన్డ్ ఈ సినీ ఫీల్డ్ హైదరాబాద్‌లో ఉంది కాబట్టి, స్టేట్ గవర్నమెంటు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కంబైన్డ్ సినీ ఫీల్డ్‌ని ఎందుకు ప్రోత్సహిస్తదండి? ఆంధ్ర ప్రొడ్యూసర్స్ ఉంటారు పెట్టుబడిదారులు. వాళ్ళు మంచి బ్రహ్మాండమైన సినిమా తీశారు. అలాంటప్పుడు తెలంగాణ ప్రజలకి తెలంగాణ లో ఉన్నవాళ్ళు తెలుగు సినిమా తీస్తే వాళ్ళకి రాయితీలు మరి ఆంధ్ర వాళ్ళకెందుకిస్తారు? ఇయ్యరు కదా! అందుకనే ఈ మధ్య గూడా కాంట్రోవర్సీ నంది అవార్డ్స్ ఉన్నాయి గదా! ఆయన గద్దర్ అవార్డ్స్ అని ఇచ్చారు. హ్మ్. అది 10 సంవత్సరాల నుంచి ఇచ్చారు. అది గూడా గద్దర్ అవార్డ్స్ ఆయన పెద్ద మహానుభావుడాయన. ఆయన నేషనల్ లీడర్. ఆయన పాటుపడ్డాడు స్వాతంత్రోద్యమంలో అన్ని కళాకారులు కి సంబంధించినవి ఆయన కళలు అన్ని విధాల ఆహ్, కష్టపడ్డాడు, పాటుపడ్డారు. రికగ్నైజ్డ్ ఆయనని మర్డర్ చేయడానికి షూటింగ్ చేసినప్పుడు గూడా ప్రప ఇండియాలో ఉన్న అనేక స్టేట్‌లు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అన్ని పార్టీలు కలిసి వ్యతిరేకించాయి ఆయన్ని. ఆయన్ని అట్లా చేయకూడదు తప్పదు ఆయన నేషనల్ లీడర్. ఆయన పేరు మీద నంది అవార్డ్‌ని గద్దర్ అవార్డ్స్ కింద మార్చారు. ఆయన పేరు మీద 10 సంవత్సరాల సినిమాకి సంబంధించిన అవార్డ్స్, ఆనర్స్ ఇచ్చేశారు. అది ఆయన ఒకటే ఇయ్యాలి. ఇప్పుడు 'ఎన్టీ రామారావు' నేషనల్ అవార్డ్ ఉంది. అట్లా లేకపోతే చాలామంది నేషనల్ అవార్డులు ఒకళ్ళకే ఇస్తారు. హ్మ్. ప్రతి వాళ్ళకి ఇయ్యాలంటే ఇవ్వచ్చు. అది స్టేట్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పి, స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్ అని చెప్పి ఇస్తే బావుండేది. హ్మ్. మరి ఈయన పేరు మీద 10 అవార్డులు ఇస్తే ఆయన వాల్యూ గద్దర్ గారి వాల్యూ ఏముంటదండి? హ్మ్. అంటే కొంచెం తక్కువ. కానీ సినీ ఫీల్డ్‌లో పాత తరం సినీ ఫీల్డ్‌కి ఉన్న కథలు, హ్మ్. పట్టు, డైలాగులు, మ్యూజిక్, పాటలు, సినిమాటోగ్రఫీ, టెక్నికల్ యాస్పెక్ట్స్ అవన్నీ ఈ రోజుల్లో ఎక్కడున్నాయండి? ఎన్ని టేకుల్లో చేసేవారండి ఒక సీన్ ఇస్తే? ఒక ఒక్క సీన్ ఉంటే ఇప్పుడు సింగిల్ టేక్‌లో చేసేది గూడా ఉంది. హ్మ్. అలా పర్ఫెక్ట్‌గా రాకపోతే చాలా టేకులు ఎన్నో చేయించేవారు. టేకులు చేసేవాళ్ళు. ఒక 10 రోజులు కూడా అయ్యేది, 15 రోజులు కూడా అయ్యేది. హ్మ్. మధ్యలో కాల్ షీట్స్ సినిమా యాక్టర్స్, యాక్ట్రెసెస్‌కి లేకపోతే హ్మ్. ఆ కాల్ షీట్స్‌లు మళ్ళీ పోస్ట్‌పోన్ చేసుకునేవాళ్ళు. వేరే సీన్‌కెళ్ళిపోయేవాళ్ళు, చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు అట్లా కాదు. ఈ రోజుల్లో ఎట్లా ఉందో ఒక సీన్ చేస్తే ఒక రోజులో అయిపోవాల్సింది అంతే. అది ఎట్లైనా ఉండని. ఎందుకు అంటే పాత రోజుల్లో ఉన్న కెమెరాసు డిఫరెంట్. ఈ రోజుల్లో ఉన్న డిజిటల్ కెమెరాసు వేరే. కలర్ దాంట్లో ఇప్పుడు. పాత రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ ఉండేది. దాని హ్మ్. తర్వాత గేవా కలర్ వచ్చాయి. హ్మ్. దాని తర్వాత కలర్ వచ్చాయి. నార్మల్ కలర్. దాని తర్వాత మల్టిపుల్ కలర్స్ అవి వచ్చాయి. అది ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. మరి ఈ రోజుల్లో కెమెరాస్ అన్నీ డిజిటల్ కెమెరాసే. హ్మ్. అన్నీ డిజిటల్ కెమెరాసే. విత్ కలరే. కానీ క్లారిటీ అన్నది సినిమాకి తగ్గట్టు క్లారిటీ అనేవి డిజిటల్ కెమెరాస్‌లో పాత దాంట్లో ఉన్నట్టు లేదు. హ్మ్. దాంట్లోనూ ఈ సినిమాలు ఇప్పుడు ప్రస్తుతం తీసేవాళ్ళంటే కట్, 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 కట్ హ్మ్. మధ్యలో అన్నీ. కంటిన్యూటీ స్టోరీ లేదు. ప్లస్సు క్లబ్ డాన్సులు 4 క్లబ్ డాన్సులుంటే హిట్టు. స్టోరీ ఉండదు. డైలాగ్స్ అసలు చెప్పే విధానం సరిగ్గా ఉండదు. కథకి సంబంధించినది. కథ కూడా ఉండదు ఫస్ట్ పాయింట్.
అది ఏదేదో అట్లా జిగ్‌జాగ్ ట్విస్టింగ్‌లో ఎళ్ళిపోతుంది. ఇప్పుడున్న యాక్టర్స్ ఎవరు చేయట్లేదు అంటున్నారా? ఆ! సరిగ్గా లేదు అంటే ఈ ట్రెండ్ అట్లా ఉన్నది ఇప్పుడు. జనాలు యూత్ గూడా అట్లా ఉన్నారు. అలాంటివి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకళ్ళు ఒక రూ. 1,00,00,000 పెట్టి సినిమా తీశారనుకోండి. ఆ సినిమా ప్రొడ్యూసర్‌కి ఆ రూ. 1,00,00,000 లేకపోయినా 75,00,000 వస్తే చాలు అనుకునేవాళ్ళు ఉన్నారు. కనీసం సగానికి సగం డబ్బొచ్చేవాళ్ళు వస్తే చాలనుకునేవాళ్ళన్న ఉన్నారు. ఎందుకంటే చాలామంది రూ. 1,00,00,000 వైట్ మనీతోని తీయరు. బ్లాక్ మనీతోని తీస్తారు. హ్మ్. లేదా ఇంకొకళ్ళు ప్రొడ్యూసర్‌ని ఈ ఇంకో పెట్టుకుంటారు. సైడ్‌లో లేదా బ్యాంక్ లోన్స్ తీసుకుంటారు. ఏదో వైట్ మనీ కావడానికి హిట్ అయితే హిట్ అయితుంది. ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతుంది. ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఎక్స్‌పీరియన్స్ దే విల్ గెయిన్ ఎక్స్‌పీరియన్స్. డబ్బులున్న వాళ్ళు అట్లా చేస్తున్నారు. మరి డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? చిన్న చిన్న ఫిల్మ్స్ తీస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్. షార్ట్ ఫిల్మ్స్ తీస్తే షార్ట్ ఫిల్మ్స్‌లో డబ్బులు రావు. వెబ్ సీరీస్ తీస్తున్నారు. వెబ్ సీరీస్ తీస్తే డబ్బులు రావు. అది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో పెట్టాలి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ చేయాలంటే డబ్బులు కట్టాలి. ఆ డబ్బులు కడితే పెట్టుబడికి మనీ గ్యారంటీ వస్తది. కానీ ఆ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ దాకా వెళ్ళడానికి ఇప్పుడున్న యంగ్ ప్రొడ్యూసర్స్‌కి, ఫిల్మ్ మేకర్స్‌కి అంత ఇది లేదు. సినిమానే తీయాలి. హ్మ్. మరి సినిమా తీయాలంటే ఎన్నో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా మీకు. 'లారీ డ్రైవర్' అని సినిమా వచ్చింది. శ్రీకాంత్ రెడ్డి చేశాడు. అతను యూట్యూబ్‌లో చాలా డబ్బులు సంపాదించాడు. తనకు ఉన్న ఆహ్, టెక్నిక్స్ ప్రకారం 1,50,00,000 సంపాదించుకున్నాడు అని తనే చెప్పాడు. ప్లస్ 50,00,000 అప్పు చేశాడు. త రిసోర్సెస్ డెవలప్ చేసి డబ్బులు కూడబెట్టి 2,00,00,000తోని సినిమా తీశాడు 'లారీ డ్రైవర్.' అతనే ప్రొడ్యూసర్, అతనే స్టోరీ రైటర్, అతనే డైలాగ్ రైటర్, అతనే లిరిక్ రైటర్. అతనే టెక్నికల్ అన్నీ డైరెక్టర్ గూడా. అన్ని విధాల సపోర్టింగ్. మరి అలాంటి ఈ ఫిల్మ్ మేకర్‌ని మరి గవర్నమెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేయాలి గదా! అతను 2,00,00,000 పెట్టుబడి పెట్టాడు గదా! ఎవరినో నెత్తి మీద టోపీ పెట్టలేదు గదా! మరి అతనికి ఎంకరేజ్‌మెంట్ ఇయ్యాలి. మరి కొన్ని ఆ రోజుల్లో మొన్న లాస్ట్ 1 ఇయర్ బ్యాకు దీని గురించే ప్రతి ఛానెల్‌లో స్ట్రోలింగ్. కాలు పెట్టి గుంజడానికి అది చేయలే, ఇది చేయలే, ఇది చేయలే. అది తప్పు గదా మేడం! ఇప్పుడు కష్టపడి అతను డబ్బులు సంపాదించాడు. ఏ విధంగా సంపాదించాడో వేరే విషయం. బట్ అతను నలుగురికి ఉపాధి కల్పించాడు గదా! డబ్బులిచ్చాడు గదా! అన్ని విధాలు టాక్స్‌లు కట్టాడు గదా! గవర్నమెంట్ టాక్సెస్. మరి రిలీజ్ చేశాడు. హిట్ అయింది. ఈ డబ్బులు అది వేరే విషయం. బట్ దట్ ఎంకరేజ్‌మెంట్ ఇయ్యాలి గదా! అలాంటి ఫిల్మ్ మేకర్స్ కష్టపడుతున్న వాళ్ళకి. డబ్బులు ఊరికే ఎందుకొస్తాయండి ఎవరెవరు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ చూసి కూడా మాట్లాడేవాళ్ళు చాలా మందున్నారు ఆ సినీ ఉంటారు. ఇండస్ట్రీలో. బ్యాక్‌గ్రౌండ్ చూసి కూడా ఉంటారు. కానీ బ్యాక్‌గ్రౌండ్ అనేది కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు కదా మేడం. ఆ రోజులయిపోయినాయి, తరం అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ సినిమా తీశాడా లేదా? ఎలా తీశాడు? ఖర్చు పెట్టాడు, డబ్బులు పెట్టాడు. ఉన్న డబ్బులు రిస్క్ తీసుకొని పెట్టాడు కదా! హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చాడంటే ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరు మాట్లాడలే ఆ టైంలో. మరెందుకు మాట్లాడలే? అప్పుడే మాట్లాడుండాల్సింది. మరి అంతా అయిపోయి సినిమా తీసి రిలీజ్ అప్పుడు నువ్వు పాతవన్నీ కాళ్ళు పెట్టి గుంజితే అది ప్రాపర్ కాదు కదా! సినిమా గురించి మనం సరే వాటెవర్ ఇట్ మే బి కష్టపడిన వాళ్ళకి వాల్యూ ఇయ్యాలి. వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ కూడా రాయితీలు ఇచ్చి ఎంకరేజ్‌మెంట్ ఇయ్యాలి. ఇప్పుడు కొత్త కొత్త హీరోలొస్తున్నారు. కొత్త కొత్త హీరోయిన్‌లొస్తున్నారు. పాత తరం హీరోయిన్స్‌లాగా హేఫ్టీగా, పుష్టిగా ఎవరు లేరు ఈ తరం. అందరూ సన్న సన్నగా ఉన్నారు నాలాగానే. ఆ! ఏదో యాక్ట్ చేస్తారు. ఫోటోజెనిక్ ఫేస్ ఉండి చేశారు. చెప్పింది చేశారా లేదా? డబ్బులు తీసుకున్నారా లేదా? అంతే. మళ్ళీ నెక్స్ట్ సినిమా వస్తుందో రాదో తెలవదు. మళ్ళీ దాంట్లోనూ కాంట్రవర్సీ. ఒకళ్ళు అన్నీ విభేదాలు. ఎందుకంటే పాత రోజుల్లో టీవీ ఛానల్స్ ఉండేవి కాదు మేడం. ఒకటో రెండో ఉండేవి. హ్మ్. హెల్తీగా మ్యాగజైన్స్ ఉండేవి. హెల్తీగా రాసేవాళ్ళు మ్యాగజైన్స్ ఉండేవి. ఆ! 'స్వాతి', 'యువ' ఇంకా చాలా 'చిత్రప్రభ' అవి చాలా ఉండేవి. దాంట్లో వచ్చేవి. అప్పుడు సినిమా అంటే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో సినిమా ఎలా తీస్తారు అన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలవదు. తెలంగాణ ప్రజలకి అసలే తెలవదు. సినిమా అంటే ఏదో మాయాలోకంలో, ఇంద్రలోకంలో తీసి ఇక్కడ ఇస్తున్నారు అనుకుంటారు. ఎలా తీస్తున్నారు? ఏ విధంగా తీస్తున్నారు? ఎంతమంది వర్క్ చేస్తారు? ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? ఏ స్టూడియోస్ ఎలా ఉంటాయి? ఎక్కడుంటాయి? సినిమా యాక్టర్లు ఎక్కడుంటారు? అవి తెలిసేది కాదు. తెలంగాణ ప్రజలకి ఎస్పెషల్లీ. ఆంధ్ర ప్రజలకు కూడా తెలిసేది కాదు. ఏదో ఊహాలోకంలో, మాయాలోకంలో వివరించుతూ ఉండేవి. ఎందుకంటే అప్పటి సినిమాలు మద్రాసులో తీసేవాళ్ళు స్టూడియోస్. వాహిని స్టూడియోస్ ఉండేది. విజయ వాళ్ళ స్టూడియోస్ ఉండేది. తర్వాత ఎన్నో స్టూడియోస్ ఉండేవి. భానుమతి గారి స్టూడియోస్ ఉండేవి. ఆ! అలాంటి స్టూడియోలలో ఒకటి మించిన ఒకళ్ళు.
అలాంటి స్టూడియోస్‌లో చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టూడియోస్ ఉండేవి. ఇంక్లూడింగ్ రికార్డింగ్ సిస్టమ్. అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిన తర్వాత ఈ ప్రివ్యూస్ కింద సబ్ ఎడిటర్స్‌కి, రిపోర్టర్స్‌కి, జర్నలిస్ట్‌లకి పిలిచి ప్రివ్యూ చూపెట్టేవాళ్ళు. అలాంటి ప్రివ్యూలు చేసిన తర్వాత వాళ్ళు మ్యాగజైన్స్‌లోనూ, న్యూస్ పేపర్స్‌లోనూ రాసేవాళ్ళు. దాన్ని బట్టి హిట్ అయ్యేవి. ఆ హ్మ్. రోజుల్లో మీడియా లేదు. ఓన్లీ మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్స్. దాని తర్వాత రాను, 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 రాను ఒకటి ఈటీవీ, జెమినీ టీవీ. హ్మ్. అప్పుడు అట్ పాత హీరోల్లో 'ఎన్టీఆర్', 'ఏఎన్నార్', ఈ 'కృష్ణ' గారు ఈళ్ళే కనిపించేవారు ఆ! ఎక్కువ. కనిపెట్టేవాళ్ళు. వాళ్ళ పర్సనాలిటీస్ ఎట్లా ఉంటాయంటే యాక్షన్ గూడా చేశారు. యాక్షన్ గూడా నేర్చుకున్నారు గూడా. హ్మ్. వాళ్ళంతా నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళు. నాగభూషణం ఏంటి, రాజనాల ఏంటి, కైకాల సత్యనారాయణ ఆయనేంటి, హ్మ్. పాత తరం రోళ్ళు హీరోస్ ఎంతో పేర్లున్నాయి. అవన్నీ చెప్పాలంటే మనం మళ్ళీ ఒక లైబ్రరీ. ఒక రాజబాబు, అల్లు రామలింగయ్య గారు, ఆ! నాగేశ్వరరావు గారు, తర్వాత రాను రాను తరాల్లో కృష్ణంరాజు, తర్వాత కృష్ణ, తర్వాత హ్మ్. రంగనాథ్, ఆయన, హ్మ్. చంద్రమోహన్, లేడీస్ యాక్షన్‌లో యాక్ట్రెసెస్‌లో ఏమిటంటే అంజలీదేవి మొదట. హ్మ్. పాత తరం 45, 50, 40, 50 నుంచి చేసేది అంజలీదేవి. ఆ! దాని తర్వాత సూర్యకాంతం, దాని తర్వాత ఆహ్, షావుకారు జానకి, కృష్ణకుమారి, హ్మ్. ఆ! దాని తర్వాత ఈ రాజసులోచన, పద్మిని వాళ్ళంతా మంచి డాన్సర్స్. 'సావిత్రి'. ఆ రోజుల్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఆ హ్మ్. రోజుల్లో ఉన్నవాళ్ళు యాక్ట్రెసెస్, పవర్‌ఫుల్ యాక్ట్రెసెస్. ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారంటే ఆ రోజుల్లో ఫేస్ కట్‌గా, తర్వాత ఆహ్, హ్మ్, జయమాలిని, తర్వాత ఇంకో జయలలిత, ఎంతోమంది యాక్ట్రెసెస్ ఉన్నారు. హ్మ్. చాలా బాగా చేసేవాళ్ళు. ప్రాక్టీస్ చేసేవాళ్ళు. డెడికేటెడ్‌గా ఉండేవాళ్ళు. కమిట్మెంట్ ఉండేది. సిన్సియారిటీ ఉండేది. టైమ్ టు టైమ్ అంటే షూటింగ్‌కొచ్చేవాళ్ళు. ఆ! వాళ్ళ రెమ్యునరేషన్ కూడా అంతంత మాత్రాన ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు బాగానే. నో దాచిపెట్టుకునేవాళ్ళు దాచిపెట్టుకున్నారు. ప్రాపర్టీస్ కొనుక్కున్నారు. అది తప్పులేదు వాళ్ళది. కానీ చాలామంది పాడైపోయారు. ఈ తాగుడికి అలవాటైపోయి, తర్వాత రేసెస్‌కి అలవాటైపోయి, దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు, ఉన్నవాళ్ళు లిస్ట్‌లో ఉన్నవాళ్ళు హర్నాథ్ మెయిన్. ఎంత అందగాడండి ఆ హర్నాథ్. హ్మ్. హ్మ్. చ ఒకానొకప్పుడు 'ఎన్టీ రామారావు' గారిని మించిపోయే యాక్షన్ చేశారాయన. 'ఎన్టీ రామారావు' గారికి నచ్చిన యాక్టర్ హర్నాథ్. అందుకే అనేక పౌరాణిక సినిమాల్లో హర్నాథ్‌ని ఇచ్చారు. సెలెక్ట్ చేసుకున్నారు. కానీ తర్వాత తర్వాత తెలిసింది ఆయన హ్యాబిట్స్ సరిగ్గా లేవు. వుమనైజరు, ఎక్కువ తాగుతారు. షూటింగ్‌కి సరిగ్గా రాడని చెప్పి తర్వాత పాడైపోయాడు. ఆ విషయం తెలిసి సైడ్‌లో పెట్టేశారు. పైకి రానీయకుండా. 'రాజబాబు' హ్మ్. ఫుల్ డ్రింకర్. ఆ! దాని తర్వాత ఇంకా ఎంతమంది ఉన్నారండి, చాలామందున్నారు. ఆహ్, అప్పుడు ఒక డెడికేషన్ ఉండేది ఉండేది. 'మార్కండేయులు' కమిట్మెంట్ గారు. ఉండేది. హ్మ్. ఇప్పుడు ఎలా అయితే ఏముంది నేను చేశాను కదా! అన్నట్టు చేస్తున్నారు. ఏదో చేసాం, వచ్చాం, చేసాం, డబ్బులు తీసుకున్నాం. హ్మ్. తెచ్చే, డబ్బులిచ్చారా కొట్టే, లేదా? పెట్టే అన్నట్టుంది. అంతే ఉన్నది. దాంట్లో హాచ్ ప్యాచ్ వర్కు. హ్మ్. ఎడిటింగ్ సరిగ్గా లేదు. మ్యూజిక్ సరిగ్గా ఉండదు. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్. అప్పుడు మ్యూజిక్ వింటూ ఉంటే, ఆ పాటలు వింటే ఎంత ప్రశాంతంగా ఉండేది కదా అసల. సూపర్ ప్రశాంతంగా ఉందండి. పాత రోజుల్లో 40, 50 సంవత్సరాల క్రితం ఉన్న పాటలు హ్మ్. ఇప్పుడు గూడా మనం వింటున్నాం. రేడియోలో వస్తున్నాయి, ఏ వింటున్నాం. లిరిక్స్ రాసారండి మీరసలు పాత నేను సినిమాలో? చాలా లిరిక్స్ రాసా. హ్మ్. ఒక లిరిక్స్ చెప్తాను. చెబుతా. జీవన వలయం, రాదు రాదు గడిచిన కాలం, జ్ఞాపకాలే మిగులును ఈ క్షణం. రేపటి కాలం తెలియదు మనకు, ఊహలలో తేలియాడడం మనుషుల నైజం. హ్మ్. రక్తబంధాలు మనవారనుకొని ఆనందించే మనసు కుతూహలంలో, కాలగమనంలో ఎవరికి వారే విడిపోవుదురు విడివిడి వారిగా. ఎందులకు ఈ జన్మలు, ఏలనో ఈ చదువులు, సంస్కారాలు గతి తప్పిన వేళ, జీవితాలే మాయా బ్రతుకులాయే. మనిషే మతి తప్పి చలించిపోతే, నీవెవరో నేనెవరో అని మనసు కృంగిపోయి, తపనల వలయంలో మనిషే దారి తప్పిన వేళ, ఎవరికి ఎవరు కలరు మన ఆత్మీయులు. హ్మ్. మన్ అందమైన జీవితం అశాంతి పాలైతే, మనిషి క్షోభకు జాలి చూపుదరెవరు. ఈ జీవన ప్రయాణం అంతర్గత సమాహారం. ఎవరికి ఏమీ కారు ఎన్నటికీ
ఈ సంఘంలో. సంగమా ఎచట దాగినావు, మాటలకే పరిమితమా, వ్యాసాలకే అంకితమా, ఈ పరిమిత జీవితంలో కృంగిపోయిన మానవా, ఈ మాయాలోకంలో తెలుసుకో రేపటి దారెటో, చేసిన పుణ్యం మన వెంటుండు, చెంచల లక్ష్మి మనతో రాదు, చివరికి మనుషులు బూడిద పాలు, ఆత్మలెటుపోవునో ఎవరికీ తెలియదు. ఇదొక లిరిక్. చాలా బాగా రాసారండి. హ్మ్. అండ్ ఇవి ఏ సినిమాలోదండి ఇది? సినిమాలోది సినిమాకిచ్చారా కాదు. మీ ఓన్‌గానే? నేను ఓన్‌గా రాసి పెట్టుకున్నా. ఈ హ్మ్. సినిమాల వాళ్ళకి కానీ, ఎవరికైనా కావాలంటే టీవీ సీరీస్‌లో ఉపయోగించుకోవాలంటే కాంటాక్ట్ చేస్తే ఉపయోగించుకోవచ్చు. నా దగ్గర 250 సాంగ్స్ ఉన్నాయి హ్మ్. రాసినవి. దాంట్లో ట్యూన్స్ కూడా మీరే కడతారా? లిరిక్ కూడా రాయనా, సాంగ్ రికార్డింగ్ కూడా నేనే చేశా. ఓకే. ఓకే. సాంగ్ విత్ ట్యూన్ అట్లా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ. మార్కండేయులు గారు. థ్యాంక్ యూ మేడం.